తైతక్కతో రాఖీ కట్టించుకోకుండా మీ టిల్లుగాడు ఇంకో లత్కోరు పని చేసిండు. ఎరకైందా ఈ ముచ్చట? గదేంది మా టిల్లుగాడు మళ్ళా ఏం చేసిండు? ప్రతిసారి మంచిగానే రాఖీ కట్టించుకుంటాడు కదా. తనకు టిల్లుగాడు చేసిన దారుణమైన ద్రోహాన్ని తైతక్క ఎన్నటికీ మర్చిపోదు. అందుకే ఈసారి రాఖీ కట్టేందుకొస్తే మోహన్ చూపించే ధైర్యం లేక ఏకంగా టర్కీ అయిపోయిండు. ఇక ఆ విషయం బయటకు రాకుండా కవరింగ్ చేసుకునేందుకు ముందుగానే పిలిపించుకొని కొందరితో రాఖీలు కట్టించుకుండు. అందుకేనా చాలా మంది వచ్చి ముందుగానే మా టిల్లుగానికి రాఖీ కట్టిర్రు. మా టిల్లుగాని మీడియా వీడియోలు రిలీజ్ చేసిర్రు. మమ్మల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయాలని దమ్ము చేస్తుర్రు. అంతేకాదు బెంగళూరుకు కూడా టికెట్ బుక్ చేసిండట. ఒకవేళ టర్కీకి పోవడం కుదరకపోతే బెంగళూరుకైనా పోయేందుకు సిద్ధమైండు. అంటే బిజీ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు అన్నట్టు. అయినా తైతక్క విషయంలో టిల్లుగాడు చేసింది దారుణమైన కుట్రని మా పార్టీ వాళ్ళే అంటుర్రులే. అయినా టిల్లుగానికే అర్థమైతలేదు. ఇక ఈయన్ని ఊడుగా పడలేడు.